బ్రేకింగ్ న్యూస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ పై దాడికి యత్నించిన ఘటనపై ఓయూ పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. తార్నాక ఆర్టీసీ హాస్పిటల్ వద్ద 10 మంది వ్యక్తులు బైక్లపై వచ్చి ఎమ్మెల్యేపై దాడికి యత్నించి సంగతి తెలిసిందే. సో విచారణలో భాగంగా పోలీసులు ఆర్టీసీ హాస్పిటల్ వద్ద సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించగా దాడికి యత్నించిన వ్యక్తులు ఎటువైపు వెళ్లారో ఆ మార్గం గుండా ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ను చూస్తున్నారు. ఎమ్మెల్యే గణేష్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవాళో రేపో నిందితులను పట్టుకుంటామని ఓయూ పోలీసులు చెబుతున్నారు. మా పార్టీలో ఉన్న వ్యక్తే దాడి చేయించి ఉంటారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అనుమానం వ్యక్తం చేశారు. ఆయనతో ప్రాణహాని ఉందని కూడా ఒకవైపు సంచలన ఆరోపణలు చేశారు. దాడికి పాల్పడిన వారిని పోలీసులు ఖచ్చితంగా పట్టుకుంటారని చెబుతున్న ఎమ్మెల్యే గణేష్తో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. గుర్తు తెలియనటువంటి వ్యక్తులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీద దాడికి పాల్పడ్డారు. సార్, నిన్న ఘటన ఎప్పుడు జరిగింది? ఎవరు వాళ్ళు ఎవరని అయితే తెలియదు, కానీ ఘటన జరిగిన సమయం వచ్చేసి 8:35 to 8:42 మధ్యలో. ఎందుకంటే అది అయిన తర్వాత ఇన్సిడెంట్ నేను మా వాళ్ళు 100 డయల్ చేసినప్పుడు టైం చూసుకుంటే 8:40 ఉంది. అయితే వాళ్ళు ఏంటంటే బండిని తార్నాక చౌరస్తా నుంచి ఆ మాణికేశ్వర నగర్ వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి కొంతమంది బ్లాక్ చేసిరు. ముందు బ్లాక్ చేసి బండి ముందుకు కదలనిస్తలేరు, సైడ్ కూడా వెళ్ళనిస్తలేరు. అటనే చేసుకుంటూ వస్తుంటే ముందుకు వెళ్ళినాక మా డ్రైవర్ సైరన్ వేసినాక వాళ్ళు అంతా వాగ్వాదం చేసుకుంటూ వచ్చేసి వీళ్ళు సైడ్ నుంచి వీళ్ళు చేస్తూనే ఉన్నారు. ముంగట వెళ్ళి ఒక అతను బండి ఆపి, జనరల్గా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ నేనే స్వయంగా పిఎస్కి వెళ్ళడానికి ఒక కారణం ఏంటంటే, ఎవరైనా బండి ఆపుకొని ముందు ఆపి అక్కడ ఉంటారు, నా బండి వస్తే అక్కడ ఆగుతారు. ఈయన ఏంటంటే ముందుకు వచ్చి నా బాండెట్ని కొట్టి ఆయన కొంతమంది ఏమో వెనకాల సైడ్లో ఉన్న వాళ్ళందరూ మా గన్మెన్లు వస్తే గన్మెన్ని బ్లాక్ చేసారు. ఇక ఇద్దరేమో ఉట్టి నా డోర్ని తీయాలి, గ్లాస్ తీయాలనేదే పెట్టిండు. సార్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు డ్రైవర్ మీద అటాక్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు డైరెక్ట్ గా మీ దగ్గరకు వచ్చారంటే ముందుగానే రెక్కి నిర్వహించి మీ మీద దాడి చేయాలని కుట్రపూరితంగానే చేశారనుకోవచ్చా? అంటే నేను చాలాసార్లు మా డాడీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి, నేను కూడా చాలామంది పోలీస్ వాళ్ళతో చాలాసార్లు ఆలోచించినా కూడా మీరు అన్నట్టు ఎప్పుడు రోడ్డు మీద ఏ ఇన్సిడెంట్ అయినా డ్రైవర్ ద్వారా ఏమైనా న్యూసెన్స్ జరిగితే ఎదుట వ్యక్తి వచ్చి డ్రైవర్ని కొట్టడము, డ్రైవర్ని దూషించడం జరుగుతుంది. కానీ ఈ నిన్న జరిగిన విషయంలో డ్రైవర్ జోలికే పోలే. వారు బండిని ఆపడం, నా దగ్గరకు వచ్చి నా గ్లాస్ తీయడం, నా డోర్ మీదనే కాన్సన్ట్రేట్ చేసి గన్మెన్ జనరల్గా ఇది ఒక పార్ట్. అయితే సెకండ్ పార్ట్కు ఎవరైనా నాది 3 కార్లు పెద్ద కార్లే, ఎమ్మెల్యే స్టిక్కర్లు ఉన్నాయి, గన్మెన్లు దిగేసి వచ్చినా కూడా గన్మెన్లను కూడా నూకేసి గన్మెన్లను ఏం చేశారంటే నా సెకండ్ డోర్కి అటు సైడ్ బ్లాక్ చేసి వీళ్ళు మాత్రం నన్ను బ్లాక్ చేస్తారు. నా మీదనే అటాకింగ్ చేయాలనే ఉద్దేశంతో డోర్ తీ అని పెట్టి నేను తీయలేదు. చాలాసేపు ఇవన్నీ అయిపోయినాక కంట్రోల్ తప్పింది అనేసి అనుకొని నేను మా డ్రైవర్ చెప్పాను, వీళ్ళందరినీ 100 డైల్ చేసి పక్కకి వెళ్తేనే వెళ్ళిపోయినాక నాకేందంటే బండ్లు అలా ఎక్కుండే, ఎక్కడెక్కడ ఎవరున్నారో తెలియదు కాబట్టి 100 డైల్ చేసి మళ్ళీ కూడా సేఫ్ సైడ్ ఇవ్వాలంటే అక్కడ ముందుకు వెళ్ళంగానే ఓయూపీఎస్ ఉండే కాబట్టి ఆ పిఎస్లో కూడా సైరన్ వేసుకుని వెళ్ళినాం. ఎందుకంటే వాళ్ళు ఉండే వాతావరణం కొంచెం భయానక ఉండే కాబట్టి అర్థం కాని పరిస్థితి. పిఎస్లో వెళ్ళినాక పోలీస్ వాళ్ళు కూడా బాగానే ట్రేస్ చేసి వాళ్ళు ఆ 6 వెహికల్స్ మేము మా దాంట్లో ఉన్న ఒక అబ్బాయి వాళ్ళ ఫోటో తీసుకుంటూ ఆ ఫోటో ద్వారా చూస్తే వాళ్ళు మ్యాచ్ అయ్యారు. 6 వెహికల్స్ మళ్ళీ ముందు ఒకటే లైన్గా పెట్టుకొని ముందుకు పోయారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా వెతికి తీస్తారని నమ్మకం. చేసినటువంటి వాళ్ళలో ఎవరినైనా మీరు ఐడెంటిఫై చేస్తారు? 100%. ఒక ముగ్గురిని అయితే నేను ఐడెంటిఫై చేయగలుగుతా. ఎవరైతే బండి ఆపేసి వచ్చిండు అతన్ని పక్కకున్న వాళ్ళని అందరినీ చూసిన, నా మీద కాన్సన్ట్రేట్ చేసిన వాళ్ళైతే నాకు పూర్తిగా వాళ్ళని గుర్తుపట్టగలుగుతా. మిగతా వాళ్ళని అయితే మా గన్మెన్ల మీదకి వచ్చిన వాళ్ళు అయితే తెలియదు. అంటే మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారి జరిగినటువంటి దాడి ఇది, ఇప్పుడే జరగడము అంటే ఏ విధంగా చూడొచ్చు? గతంలో ఎప్పుడైనా మీరు ఎమ్మెల్యే అయ్యాక ఇలాంటి దాడులు జరిగాయా? నా జీవితంలో ఫస్ట్ టైం దాడి ఇది, ఇంతకుముందు కాలే. మరి నేను అయిన ఇన్సిడెంట్కు ఏదో కారణం, ముఖ్య ఉద్దేశం మీరు అన్నట్టు ఏంటంటే మొన్న ఫ్రైడే నాడు కూడా నేను డీసీపీ గారికి వెళ్ళి ఓరల్గా కంప్లైంట్ ఇచ్చాను, నార్త్ జోన్ డీసీపీ గారికి. ఎందుకంటే నాకు కొంచెం కంటోన్మెంట్లోనే కొంచెం థ్రెట్ ఉంది, కొంతమంది కావాలని బెదిరిస్తున్నారు, ఏదో చేస్తున్నారు, బయట రూమర్స్ చేస్తున్నారు. కాబట్టి ఈ పండుగ అయిన తర్వాత నేను రిటర్న్ లెటర్ ఇస్తాను కూడా చెప్పిన. ఎందుకంటే ఆయన అందరికి చెప్తున్నంటే ఏదో చేస్తారంటే ఈ ఇన్సిడెంట్ జరగడం వారు అట్లా ఉన్నాడు కాబట్టి ఆయనది కూడా దీంట్లో ప్రభావం ఉందేమో అనుకోని ఉద్దేశమే నేను ఎక్కువ ప్యానిక్ కావడం జరిగిన సంఘటన అట్టుంది. కాబట్టి ఇప్పుడు అది కూడా ఆ కోణంలో కూడా మళ్ళీ కూడా ఒకసారి నేను కలిసి ఓరల్ లెటర్ కూడా ఆయన ఎవరెవరు చెప్తున్నారు ఆయన పేరు కూడా వెల్లడిస్తాను.
రీసెంట్ గా మీరేమన్నా ప్రత్యర్థుల్ని విమర్శించడం కావని లేకపోతే అలాంటివి ఏమన్నా జరిగితే వాళ్ళ నుంచి ఫోన్ కాల్స్ రావడం, బెదిరింపులు చేయడం ఇలాంటి దాడులు ఏమన్నా జరిగి ఉండొచ్చు? అపోజిషన్ అయితే ఏం లేదు, వేరే పార్టీ వాళ్ళది కాదు, విత్ ఇన్ పార్టీ వాళ్ళది కొంతమందితో జరిగింది. అంటే అంటే మాకు దగ్గర ఉన్న ఆయననే ఒక అతను కావాలని అందరికి ఏదో రూమర్స్ చేస్తుండు, మా దగ్గర వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని వాళ్ళని బెదిరించడము, నేను ఏదో చేసినామని ఆయన ఒక రాంగ్ ఒపీనియన్ తోటి, ఆయన రాంగ్ ఇంటెన్షన్ ఉందనేసి పబ్లిసిటీ చేసిందంటే ఆయన ఒక్కడి మీదనే డౌట్, నాకు వేరే వాళ్ళ మీద. ఈ మధ్య కాలంలో దాడులు జరిగిన ప్రతిసారి కూడా అటు ఆఫీసుల మీద కావచ్చు లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తల మీద, నాయకుల మీద జరిగినటువంటి వాటిల్లో కొన్ని నినాదాలు చేస్తున్నారు. అలాంటి నినాదాలు నిన్న ఎవరైనా చేశారా? అసలు నినాదాలు ఏం చేయలే, అసలు వాళ్ళు ఏం మాట్లాడుంటే అటాకింగ్ మూడు తప్పితే మాట రూపం లేదు, అసలు మాట్లాడలే. వాళ్ళు ఏదో లాస్ట్కి నాకు చెప్పారు, గన్మెన్లని ఏం చెప్పారంట, మీ దగ్గర కాదు మా దగ్గర కూడా వెపన్స్ ఉందని చెప్పారంట. అంటే నాకు డౌట్ అయితే ఒకటే డౌట్, దానికి నేను పిఎస్ వాళ్ళకి కూడా చెప్పాను, అదా ఇదా చూసుకున్నాక తెలుస్తుంది. పోలీస్ వాళ్ళు అయితే 1-2 hours ఫైనల్లీ రీసెంట్ గా చూస్తే కాంగ్రెస్ నాయకుడిని కూడా చంపినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీ మీద దాడులు కూడా చేస్తున్నారు. ఏం చెప్తారు ఫైనల్లీ? ఏం లేదు, అంతే మనం మేము జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇలాంటి దాడులకు పాల్పడుతారో వాళ్ళని మీద కఠిన యాక్షన్లు తీసుకోవాలి. ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే వేరే రకాలు అవుతుంది కాబట్టి అదన్నీ పసిగట్టి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి సీరియస్గా యాక్షన్ తీసుకోవాలనేది నా ఒకటి. మీకు భద్రతను ఏమన్నా పెంచాలి అని ఏమన్నా? అలాంటి దేవుడు ఉన్నాడు, మాతో ఉన్న కార్యకర్తలు ఉన్నారు, ప్రజల ఆశీర్వాదంతో అన్ని మంచిది అవుతుంది. నేను మొన్న కూడా నేను ఎవరికైనా కంప్లైంట్ చేయడానికి వెళ్ళడానికి కూడా ముఖ్య రీజన్ ఏంటంటే నాకు గొడవలు పంచాయతీలు వద్దు, భగవంతుడు ఆశీర్వాదం, కాంగ్రెస్ పార్టీ బ్లెస్సింగ్స్ తోటి నా టికెట్ రావడం, కంటోన్మెంట్ ప్రజలు ఓటేసి గెలిపించారు కాబట్టి అనునిత్యం వాళ్ళకి సేవ చేయాలని నా ఆలోచన తప్పితే పార్టీని స్ట్రెంథన్ చేసే దాంట్లో కూడా కొంతమంది అట్టయితారు. 2-3 ఆస్పిరెంట్స్ ఉన్న దగ్గర ఒక ఆస్పిరెంట్స్ ఏమనుకుంటారంటే వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు, వీళ్ళకి ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పడం జరిగింది. చేస్తే ఇది చేస్తా అది చేస్తాను, వాళ్ళతోటి కొంచెం థ్రెట్ అనిపించింది, బయట కూడా మాట్లాడారు కాబట్టి ఒక్క విషయమే చాలా కన్ఫ్యూషన్ అయితే, నేను వేరే యాక్టివిటీలో బిజీ అయితే నేను ప్రజలకు సేవ చేయలేను కాబట్టి నేను ముందస్తు జాగ్రత్తగా నేను డీసీపీ గారికి, సిపి గారి నోటీసులు కూడా నేను పెట్టాను. నిన్న ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఎవరి పేరన్నా పేర్కొన్నారా? నేను ఎవరి పేరు ఫిర్యాదు చేయలే, అన్నోనే అంటే ఎవరు ఇట్లా జరిగినవంటే వాళ్ళని 10 మంది దాకా ఉండొచ్చు. ఇది అన్ని వెహికల్స్లో ట్రిపుల్ రైడింగే, అదొకటే చెప్పడం జరిగింది, అంతకన్నా ఎక్కువ ఏం లేదు. ఎవరి మీద అయితే నేను నాకైతే డౌట్ ఉండే, అంతేగాని వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ జాగ్రత్త గురించి ముందే చెప్పి పెట్టాను. నిన్న జరిగినటువంటి దాడి యత్నంలో అటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాము. ప్రస్తుతానికి అంటే గతంలో కొన్ని వివాదాల వల్ల కొంతమంది మీద అనుమానం ఉంది, ఆల్రెడీ డీసీపీకి ఫిర్యాదు చేశామని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీ